అక్షయ తృతీయను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటిగా పరిగణిస్తారు. అకతీజ్ అని కూడా పిలువబడే ఈ విశిష్టమైన పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షం తృతీయ రోజు జరుపుకుంటారు. ఈ రోజు ఈ వీడియోలో అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఏడాది అక్షయ తృతీయ తేదీ మరియు పూజకు శుభముహూర్తం ఎప్పుడు? అక్షయ తృతీయ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు ముహూర్త సమయం ఎప్పుడు? అక్షయ తృతీయ విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత్స్య పురాణం ప్రకారం పరమేశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడట. వైశాఖ శుద్ధ తదియ రోజు మనం చేసే ఏ వ్రతమైనా, పూజైనా, జపమైనా, హోమమైనా, దానమైనా దాని ఫలితము అక్షయమవుతుందట. అక్షయం అంటే ఎప్పటికీ నశించనిది లేదా తరగనిది అని అర్థం. ఈ రోజున చేసే పుణ్య కార్యాల వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే. పాపాల వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందట. అందుకే ఈ అక్షయ తృతీయ రోజున పుణ్యకార్యాలే చేయాలి అంటారు పెద్దలు. ఈ అక్షయ తృతీయ రోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుకే ఈ తిథి విశేష పూజనీయమైనది. ఈ అక్షయ తృతీయ రోజు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మ ఆచరించినా ఫలితం అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథి రోజున అక్షయుడైన శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ పవిత్రమైన రోజున అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణుమూర్తి పాదములపై ఉంచి పూజించి తర్వాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన బియ్యాన్ని దైవోచ్చిష్టంగా బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి విశేషమైన పుణ్యఫలం దక్కుతుందని పురాణోక్తి. ఈ ఏడాది అక్షయ తృతీయ 2026వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రానుంది. ఈ తృతీయ తిథి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:49 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 20 సోమవారం రోజు ఉదయం 07:28 వరకు ఉంటుంది. ఇక అక్షయ తృతీయ రోజు పూజా ముహూర్తం విషయానికొస్తే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 6:06 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే 2026వ సంవత్సరంలో బంగారం, వెండి కొనుగోలు చేయడానికి శుభముహూర్తం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం ఉదయం 10:49 ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 5:51 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఏప్రిల్ 19వ తేదీ మొత్తం రోజు కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ అక్షయ తృతీయ రోజు ఏ మంచి పని చేపట్టినా దాని ఫలితం అనంతంగా ఉంటుందని నమ్మకం. ఈ తిథి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులతో కూడి ఉండి సౌభాగ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని, ఆ సంపద ఎప్పటికీ అక్షయ సంపదగా నిలిచి ఉంటుందని చాలా బలంగా విశ్వసిస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలను ఈ రోజు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ రోజును త్రేతాయుగం ఆరంభ దినంగా, పరశురాముని జయంతిగా, గంగానది భూమిపైకి వచ్చిన రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు, దోషాలు తొలగుతాయని చెబుతారు.